కరెక్ట్. ఓకే. ప్రింట్ చేయాలంటే ఏం కమాండ్ వాడాలి? ప్రింట్కి ఏం కమాండ్ రాయాలి ప్రింట్ చేయాలంటే? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, గ్రేట్. క్లాస్ నేమ్ సింటాక్స్ ఏంటి? ఎలా రాయాలి? మనం ఫస్ట్ స్మాల్ లెటర్ వస్తుంది. క్లాస్ నేమ్ కి ఫస్ట్ క్యాపిటల్ లెటర్ క్లాస్ నేమ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఎస్, క్లాస్ నేమ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, స్మాల్ లెటర్ కాదు. కరెక్ట్. ఓకే, మరి డేటా టైప్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే రాయాలి. ఓకే, ఫైన్. ఇవి డేటా టైప్స్, గుడ్, పర్లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా. నైస్. మీరు స్ట్రింగ్ ఒకటి క్యాపిటల్ లెటర్ పెట్టాలని చెప్పారు. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అనమాట. సో ఎప్పుడైనా మనం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చూసాము అంటే మీనింగ్ అది క్లాస్. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లలో ఎస్ క్యాపిటల్ పెడుతున్నాం అంటే అప్పుడు సిస్టమ్ ఏమైనట్టు? క్లాస్ అయినట్టు. అలాగే స్ట్రింగ్ కూడా ఒక క్లాస్. అసలు క్లాస్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ చిన్నది చూద్దాము. మేబీ వి విల్ లుక్ అట్ కండిషన్స్ నేర్చుకుందాం. ఓకే, మీకు మ్యాథ్స్లో బేసిక్ మ్యాథ్స్ ఐడియా ఉందా? లైక్ నార్మల్ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, అలాగా. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ చూడగానే ఒక నెంబర్ ఈవెన్ ఆడ్ అని ఎలా చెప్తాము? మ్యాథ్స్లో ఒక నెంబర్ ఈవెన్ అవ్వాలంటే రూల్ ఏంటో తెలుసా? కొన్ని ఈవెన్ నెంబర్స్ ఏంటియో చెప్పండి. ఈవెన్ నెంబర్స్ 2, 4, 8 అలా. సో సంథింగ్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అది ఈవెన్ నెంబర్. అదే ఒకవేళ రిమైండర్ వేరేది ఏదైనా వస్తే ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. సో 2ని 2తో డివైడ్ చేస్తే 2 టేబుల్లో 2 1 టైమ్స్ పోయింది కాబట్టి రిమైండర్ 0 కాబట్టి 2 ఈజ్ అన్ ఆడ్ ఈవెన్ నెంబర్. అదే నేను 3ని డివైడ్ చేశాను అనుకోండి, 3ని 2తో డివైడ్ చేసినప్పుడు 1 వచ్చింది రిమైండర్, 0 రావట్లేదు కాబట్టి ఆడ్ నెంబర్. సో ఇప్పుడు ఇదే మనం ప్రోగ్రామ్తో కనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా ఇంటిజర్ నెంబర్ ఇస్తే ఆ ఇచ్చిన నెంబర్ ఈవెనా ఆడా కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇచ్చాను 5, దాన్ని ఈవెన్ ఆర్డర్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా చెప్పేయలేదు, మనం అప్పుడు చూసి చెప్పడం కాదు కదా, మనం లాజిక్ రాయాలి. సో లాజిక్ ఏంటి? మనకేం తెలుసు? ఇచ్చిన నెంబర్ని 2తో డివైడ్ చేస్తే 0 వచ్చిద్దా రావట్లేదా అనేది చూడాలి. ఓకే, సో దీనికి మీకు కొన్ని వర్డ్స్ తెలియాలన్నమాట. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఏదైతే ఉందో అది మనకి రిమైండర్ని ఇస్తుంది. జావాలో పర్సంటేజ్ రిమైండర్ని ఇస్తుంది. బై సింబల్ ఏమో కోషంట్ని ఇస్తుంది. సో వాట్ ఈజ్ రిమైండర్, వాట్ ఈజ్ కోషంట్? ఇక్కడ ఆల్రెడీ రాసింది. ఇంత పెద్దది కాదు, చిన్నది. ఇప్పుడు చూడండి 4 ఉంది, దీన్ని నేను 2తో డివైడ్ చేస్తున్నాను. ఓకే,
డివైడ్ చేసినప్పుడు ఎలా డివైడ్ అవుతుంది ఇది? ఇక్కడ ఎంత పెట్టాలి? లీస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఏంటి? 2ని 2తో మల్టిప్లై చేసినప్పుడు మనకప్పుడు 4 వస్తుంది. సో ఆ 4ని కనుక మనం డివిజన్లో ఏం చేస్తాం? ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సో 4లో 4 పోతే 0 వస్తుంది. సో ద వాల్యూ విచ్ ఇస్ ఆన్ దిస్ రైట్ ఇయర్, దీన్ని మనం కోషంట్ అంటాం. కింద వచ్చేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ రిమైండర్. ఏమంటాము? రిమైండర్. రిమైండర్. బ్రాకెట్లో వచ్చేదాన్ని మనం కోషంట్ అంటాం. సో ఇప్పుడు మనం సింబల్ వాడితేనేమో జావాలోని మనకి రిమైండర్ వస్తుంది. యా, సో పర్సంటేజ్ సింబల్ వాడితే రిమైండర్ అంటే కిందది, ఇది 0 రావా, దీన్ని రిమైండర్ అంటాం, ఇది కోషంట్ అంటాం. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? టు ఫైండ్ ఈవెన్ ఆడా అని. సో మనకి కండిషన్ ఏం చెప్పాను? రిమైండర్ 0 రావాలని. రిమైండర్ 0 రావాలంటే ఈ కింద పార్ట్లో 0 రావాలి కదా. సో వస్తే అది ఈవెన్ లేకపోతే ఆడ్. సో బై ఏమి ఇస్తుందంట? కోషంట్ని ఇస్తుంది. కోషంట్ అంటే ఈ ఇయర్ లోపల ఉన్నది. ఇక్కడ మనం ఏదైతే రాస్తామో దాన్ని మనం కోషంట్ అంటాం, నీకు గుర్తుంటే మ్యాథ్స్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఈవెన్ ఆర్డర్ కనిపెట్టాలంటే ఎప్పుడైనా సరే ఒకటి అవుతుంది లేకపోతే లేదు, లైక్ దిస్ ఆర్ దాట్, అలా ఉన్నప్పుడు మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడాలి. ఓకే, సో ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంటి అంటే, ఇఫ్లోనేమో మనం కండిషన్ పెడతామంట, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఓకే, లేకపోతే ఇది అవ్వాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుందాము. ఒకవేళ స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుంది, ఆఫ్ చేస్తుంటే వెలగదు కదా. వేస్తుంటే వెలుగుతుంది, లేకపోతే లేదు, వెలగదు. సో 2 కండిషన్స్ కదా. ఒక కండిషన్ సాటిస్ఫై అయితే వెలుగుతుంది, అవ్వకపోతే వెలగదు. సో అలాంటివి మనం ఇలా లాజికల్గా రాయాలనుకోండి. సింటాక్స్ ఏంటంటే ప్రతిదానికి మనం సింటాక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇఫ్ ఎల్స్కి సింటాక్స్ ఎలా అంటే, ఇఫ్ రాసి బ్రాకెట్ లోపల మనం కండిషన్ రాయాలంట. మనం ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నామో రాసిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్, దీని లోపల కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం మన లాజిక్ రాస్తాము. నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం జరగాలి అనేది ఇక్కడ రాసుకుంటాము లాజిక్ అనేది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ బల్బ్ ఈస్ నో, ఇఫ్ వీ హ్యావ్ turned on the switch, అప్పుడు ఏమవ్వాలి? బల్బ్ షుడ్ లైట్ అప్, the bulb should be on, turned on అని రాసుకున్నాం. else bulb should be turned off కదా. సో స్విచ్ ఆన్ అయ్యి ఉంటే టర్న్ ఆన్ అవ్వాలి, లేకపోతే ఆఫ్ అవ్వాలి. ఇలానే మనం ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్కి చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ కండిషన్ ఏమని రాసుకోవచ్చు మనం ఇఫ్ లోపల ఈవెన్ నెంబర్ అవ్వాలి అని అంటే? ఇఫ్ లోపల ఏం పెట్టాలి? We have. ఇది నేను జస్ట్ ఇంగ్లీష్లో అర్థం అవడానికి చెప్పాను. ఓకే, మనం కండిషన్ ఏమనుకున్నాము? నంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి అని కదా. సో ఇఫ్ n పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0. మామూలుగా ఈక్వల్ టు అంటే ఏం చెప్పాను? సింగిల్ ఈక్వల్ టుని ఏమంటారని చెప్పాను జావాలో, గుర్తుందా మీ ఇద్దరు ఎవరికైనా?
సింగిల్ ఈక్వల్ టు జావాలో ఏమంటారని చెప్పాను సింగిల్ ఈక్వల్ టుని. సింగిల్ ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారు. అంటే కుడివైపు ఉన్నదాన్ని లెఫ్ట్ దానికి అసైన్ చేస్తున్నాం అంతే మీనింగ్. కానీ మనకి కంపేర్ చేయాలనుకుంటుంటే లైక్ లెఫ్ట్ది రైట్ది ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని మనం చూడాలి అని అంటే డబుల్ ఈక్వల్స్ వాడాలంట. రెండు ఈక్వల్ టు సింబల్ పెడితేనేమో అది కంపారిజన్ ఆపరేటర్, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. సింగిల్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్, అంటే రైట్ సైడ్ ఉన్నది జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అర్థమైంది డిఫరెన్స్ సింగిల్ ఈక్వల్ టుకి డబుల్ ఈక్వల్ టుకి? అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం కంపేర్ చేద్దాం అనుకుంటున్నాము, ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ వాల్యూ జీరోవా కాదా అనే విషయాన్ని చెక్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అవును. సో ఇప్పుడు మనం నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కావాలంటే ఏం సింబల్ వాడుకోవాలి, పర్సంటేజ్ వాడుకోవాలి కదా, ఎందుకంటే బై వాడితే మనకు కోషెంట్ వస్తుంది. మనం రిమైండర్ కదా కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకున్నామంట, ఆ నెంబర్ 5 అని తీసుకున్నాము. ఆ 5ని ఎక్కడ పెట్టాము, ఎన్ అనే వేరియబుల్లో పెట్టాము. సో ఎన్ అంటే మీనింగ్ 5 కదా. సో ప్రతిసారి 5 రాసే బదులు ఎన్ పెట్టుకుంటున్నాం ఇక్కడ దాని బదులు, అంతే కదా. సో ఇప్పుడు ఎన్ పర్సెంటైల్ 2 చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అప్పుడు ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అని మనకి ప్రింట్ అవ్వాలి. సో system.out.println given number is even. అలానే system.out.println ఒకవేళ 0 అవ్వకపోతే ఏమవ్వాలి, 0 అయితే ఈవెన్, అవ్వకపోతే ఆడ్ కదా. సో గివెన్ నెంబర్ ఈస్ ఆడ్ అని రాసుకున్నాము. ఇప్పుడు కనుక నేను రన్ చేశాను అనుకోండి, 5 అనేది ఈవెనా ఆడా? ఆడ్ కదా. సో 5/2 చేసామనుకోండి, రిమైండర్ 0 రాదు కదా, రిమైండర్ 1 వస్తుంది. సో 1 వచ్చిందంటే 1 ఈజ్ ఈక్వల్ టు 0నా? కాదు కదా, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే దీని లోపల ఉన్న దీనికి వెళ్తుంది కోడ్. కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కదా, సో అప్పుడు అది ఈ ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఎల్స్ బ్లాక్లో ఏం రాస్తుంది, గివెన్ నెంబర్ ఇస్ ఆడ్ అని రాస్తుంది. సో ఆడ్ అనేది ప్రింట్ అవుతుంది 5 ఇచ్చినప్పుడు ఇన్పుట్. సో ఇప్పుడు చూడండి ఆడ్ అని వచ్చింది. అదే నేను ఇక్కడ 8 పెట్టాను అనుకోండి, 8 ఏంటి ఈవెన్ నెంబర్ కదా. సో ఇప్పుడు మనం రన్ చేస్తే 8% చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది, కండిషన్ సాటిస్ఫై అయింది. సో అందుకని మనకి ఈ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది. ఇది సింపుల్ది, ఏంటి ఒక కండిషన్ మాత్రమే ఉంది. ఒకవేళ మనం ఏదైనా మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. ఓకే, మీకు మల్టిపుల్స్ అంటే ఏంటో తెలుసా? లైక్ ఇప్పుడు ఒక నెంబర్ 6 ఉంది, 6 యొక్క 6 ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుంది? 6ని దేంతో ఏ నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుంది? 3తో చేసినప్పుడు 3 2s are 6 కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. ఓన్లీ 3 అయినా ఇంకేం లేదా 6 0 రావడానికి? టూ టేబుల్లో కూడా 6 పోయిద్దిగా, 2 3s are 6 కదా. సో ఇప్పుడు మనకి మనం ఏం క్వశ్చన్ అనుకుందామంటే, ఇదేమో ఈవెన్ ఆర్ ఆడ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ క్వశ్చన్ కాకుండా మనం డివిజిబుల్ క్వశ్చన్ చూద్దాం. లైక్
ఒక నెంబర్ ఇస్తే గివెన్ ఎ నెంబర్ మనం ఏం కనిపెట్టాలంటే వీ నీడ్ టు ఫైండ్ ఇఫ్ ఇట్ ఈస్ divisible by 2 or 3 or by both 2 and 3. ఓకే, ఇది మనం కనిపెట్టాలి. 2తో అవుతుందా, 3తో అవుతుందా, 2 and 3 రెండిటితో అవుతుందా అనేది కనిపెట్టాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 2తోనూ అవ్వదు, 3తోనూ అవ్వదు, 2 and 3 రెండిటితోనూ అవ్వదు. ఓకే, అదే ఒకవేళ నేను 4 తీసుకున్నాను అనుకోండి, 4 అనే నెంబర్ 2తో అవుతుందిగా, 2 2s are 4. సో మనకి రిమైండర్ 0 వస్తుంది మనం 4ని కనుక 2 టేబుల్తో డివైడ్ చేస్తే. సో 4 ఈజ్ డివిజిబుల్ బై 2, బట్ 4 ఈజ్ 4 డివిజిబుల్ బై 3 లేదు కదా, 3 1s are 3, 3 2s are 6 అయిపోతుంది. సో మనం 4ని 3తో డివైడ్ చేయలేం, చేస్తే మనకి రిమైండర్ 0 రాదు కదా. సో అప్పుడు 4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అదే ఒకవేళ నేను 6 తీసుకున్నాను అనుకోండి, 2తోనూ అవుతుంది, 3తోనూ అవుతుంది. ఇప్పుడు ఇలా మల్టిపుల్ కండిషన్స్ కనుక మనం చెక్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం మల్టిపుల్ ఇఫ్లు రాసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే పెద్ద కండిషన్ నుండి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మనం ఇది 2తో కానీ 3తో కానీ ఏదో ఒకటే కదా, అది కాకుండా 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాం. బోత్ 2తో అవుతుందో లేదో చెక్ చేయాలి, 3తో కూడా అవుతుందో లేదో చెక్ చేయాలి. సో పెద్ద కండిషన్ ఏదైతే ఉండిద్దో దాన్ని మనం ఫస్ట్ ఇఫ్ బ్లాక్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, ఒకవేళ ఒక నెంబర్ ఉంటే int n ఈక్వల్ టు సమ్ 4 తీసుకుంటాం ఉన్నప్పుడు ఆ n అనే నెంబరు 2తో అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. కానీ ఇక్కడ ఓన్లీ 2తో కాదు, 3తో కూడా అవ్వాలి. సో 2 సాటిస్ఫై అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఎండ్ ఆపరేటర్ వాడాలి, లాజికల్ ఎండ్. ఎండ్ ఎందుకు వాడతాం ఇంగ్లీష్లోని, అది ప్లస్ ఇది అని 2 ఉండడానికే కదా మనం ఎండ్ వాడతాం. ఆర్ అయితే ఏంటి, రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా చాలు. మీ ట్రూత్ టేబుల్లో కూడా మనం చూసాము, లైక్ ట్రూత్ టేబుల్లో 1 1 ఉన్నప్పుడు ఎండ్ ఆపరేటర్ అయితేనే అప్పుడు 1 అవుట్పుట్ వస్తుంది కదా. ఏదో ఒకటి సాటిస్ఫై అయితే మనకు అవుట్పుట్ 0 వస్తుంది, గుర్తుందా మీకు ట్రూత్ టేబుల్ చెప్పుకున్నప్పుడు మనము. అవును చెప్పండి. అదే ఆర్లో అనుకోండి, ఏదైనా ఒకటి సాటిస్ఫై అయితే చాలు. కానీ ఇక్కడ మనకి 2 సాటిస్ఫై అవ్వాలి, 2తోనూ అవ్వాలి అండ్ 3తోనూ అవ్వాలి. సో ఎండ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం జావాలో, లాజికల్ ఎండ్ ఆపరేటర్ని 2 యాంబసెంట్ సింబల్, దీన్ని యాంబసెంట్ అంటాం అనమాట. 2 యాంబసెంట్ సింబల్స్ పెట్టుకొని మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ n%2 డబుల్ ఈక్వల్ టు 0 అండ్ n%3 డబుల్ ఈక్వల్స్ టు 0, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంట, గివెన్ నెంబర్ ఈస్ రెండిటితో అవుతుంది కదా, డివిజిబుల్ బై బోత్ 2 and 3 అని చెప్పొచ్చు. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అప్పుడు ఏం చెక్ చేద్దాం మనము, ఓన్లీ 2తో అవుతుందా లేదా చూద్దాం. రెండిటితో అవ్వట్లేదు కానీ ఆ రెండిట్లో ఏదో ఒకదాంతో అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ఎల్స్ ఇఫ్, ఇందాకేమో ఓన్లీ ఇఫ్ ఎల్స్ మాత్రమే చూసాము, ఎల్స్ లోపల మనం ఏం లాజిక్ కండిషన్ పెట్టట్లేదు. కానీ ఈసారి ఎల్స్ ఇఫ్ అంటున్నాం, మళ్ళీ ఇఫ్ పెడుతున్నామంటే ఇఫ్ అంటే కండిషన్ పెట్టాలి. సో ఎల్స్ ఇఫ్ n% ఏదైనా తీసుకోవచ్చు, 3 ఈక్వల్ టు 0 అనుకోండి, అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 అని చెప్పొచ్చు. అలాగే ఒకవేళ అది 2తో అవుతుంది అనుకోండి, మళ్ళీ ఎల్స్ ఇఫ్ n%2 డబుల్ ఈక్వల్స్ టు 0 system.out.println given number is divisible by 2. ఒకవేళ ఈ రెండిటితోనూ అవ్వట్లే, 2తోనూ అవ్వట్లే, 3తోనూ అవ్వట్లే, అప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ రెండిటితోనూ అవ్వట్లేదు అని చెప్పడం కోసం, అంటే ఇవేవి సాటిస్ఫై అయినప్పుడు మిగిలిపోయిన దానికి ఎల్స్ పెట్టుకుంటాం. సో ఎల్స్ రాసినప్పుడు రౌండ్ బ్రాకెట్లు పెట్టము, బికాజ్ ఓన్లీ ఎల్స్ అంటే అది అవ్వకపోతే రిమైనింగ్ అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనం కండిషన్ చెక్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఎల్స్ రాసినప్పుడు రౌండ్ బ్రాకెట్స్ ఉండవు, ఓన్లీ ఇఫ్ పక్కన మాత్రమే రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దాని లోపలే మనం మన కండిషన్ అనేది రాస్తాము. given number is not divisible by both 2 and 3. ఓకే, 2తోనూ అవ్వట్లేదు, 3తోనూ అవ్వట్లేదు, దేనితోనూ అవ్వట్లేదు.
సో ఇప్పుడు మనం 4 ఇచ్చాము. సో 4 ఇచ్చినప్పుడు 4% ఇక్కడ 0 వచ్చింది. కానీ 4% 0నా కాదు. సో ఒకటి సాటిస్ఫై అయింది, ఇంకోటి సాటిస్ఫై అవ్వలేదు. కానీ ఇక్కడ మనం ఎండ్ వాడుతున్నాం. సో అప్పుడు అది ఇలా కండిషన్ లోపలికి వెళ్తుందా, వెళ్ళదా? ఇక్కడ 2 సాటిస్ఫై అయితే లోపలికి వెళ్ళాలని కదా మనం ఎండ్ పెట్టాము. కానీ ఇక్కడ 4ని 2తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుంది. కానీ దీంతో డివైడ్ చేసినప్పుడు రాదు. అప్పుడు ఈ కండిషన్ లోపలికి వెళ్తుందా, వెళ్ళదు. వెళ్ళదు కదా. సో ఈ బ్లాక్ లోపలికి వెళ్ళదు. అప్పుడు నెక్స్ట్ కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఇక్కడ చూసుకునేది ఇక్కడ ఏం రాసాము, 3తో చేస్తున్నాం. సో 4ని 3తో చేస్తే 0 రాదు కదా. సో దీనిలోకి కూడా వెళ్ళదు. నెక్స్ట్ దీనికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు 4ని 2తో చేసినప్పుడు 0 వస్తుంది. సో దీని లోపలికి వెళ్తుంది అనమాట. సో ఈ నాలుగిట్లో ఏదో ఒకదానిలోకే వెళ్తుంది. ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అయ్యేదో ఆ బ్లాక్కి వెళ్తుంది అనమాట. సో 3 కండిషన్లు సాటిస్ఫై అవ్వకపోతే 4వ దానికి వెళ్ళిపోతుంది, ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను 4 పెట్టి రన్ చేస్తున్నాను కాబట్టి 4 ఈజ్ డివిజిబుల్ బై ఓన్లీ 2 కాబట్టి మనకి ఈ అవుట్పుట్ వచ్చింది. అదే నేను 6 ఇచ్చాను అనుకోండి, 6 బోత్ 2 and 3తో అవుతుంది కదా. సో ఫస్ట్ కండిషన్లో సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇక్కడికే వచ్చేస్తుంది అనమాట. ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. అదే ఇప్పుడు నేను 5 పెట్టాను అనుకోండి, 5 2తోనూ అవ్వదు, 3తోనూ అవ్వదు, దేనితోనూ అవ్వదు కాబట్టి ఈ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఈజ్ నాట్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. మిగిలిపోయింది ఏంటి, 3తోది కదా. 9 పెడితే అది ఓన్లీ 3తోనే అవుతుంది కాబట్టి ఈ 3 బ్లాక్లోకి వెళ్తుంది. సో దీన్ని మనం మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్, ఓకేనా. ఫస్ట్ చూస్తుంది ఓన్లీ ఇఫ్ ఎల్స్, ఒక కండిషన్ మాత్రమే ఉంటే అలా రాసుకోవచ్చు. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా, మళ్ళీ చెప్పనా? ఇప్పుడు చెప్పింది అర్థమైంది సిస్టర్. మల్టిపుల్ కండిషన్స్ మొత్తం దానిలోనే ఒక పార్ట్ అంతకుముందు చెప్పింది. ఒక కండిషనే పెట్టుకుంటే ఇలా రాసుకుంటాము, మల్టిపుల్ ఉన్నప్పుడు ఇలా రాసుకుంటాము. ఓకేనా. మళ్ళీ క్లాస్ చూస్తాం లేదు సిస్టర్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ చెప్పనా. ఓకే, వద్దులే. మీరు ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి, రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, నేను ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇంకొంచెం కష్టం అవుతుంది. కానీ ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి, రేపు ఎక్కువసేపు తీసుకుందాం. ఓకేనా. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే సిస్టర్.